మనల్ని భగవంతుడు ఈ భూమికి పంపించిందే ధర్మాచరణ కోసం. ఆ ధర్మాన్ని మనం పట్టుకున్నప్పుడు, ధర్మాచరణ చేసినప్పుడు, ధర్మంగా జీవించినప్పుడు భగవంతుడి ఆశీస్సులు, అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. రామాయణం అంతా మనకి చెప్పేది అదే కదా. జయం ఎవరిది? సత్యధర్మానికి. అంతే. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు, ఆనందంగా వెళ్ళాడు. ఏడుస్తూ వెళ్ళాడా అండి? ఎక్కడైనా ఏడ్చినట్టుగా ఉందా రాముడు? చెప్పండి, మీకు ఎక్కడైనా కనిపిస్తుందేమో. ఎక్కడైనా ఏడ్చాడా? ఏడవలా. ఆనందంగా వెళ్ళాడు. ఆహా, ఇది నాకు అవకాశం. ఏమిటి అవకాశం? పితృవాక్య పరిపాలన అనే ధర్మాచరణ చేసేందుకు అవకాశం అనుకున్నాడా లేదా రాముడు? ఆనందంగా వెళ్ళాడు, సంతోషంగా వెళ్ళాడు, వనవాసం చేశాడు. ఎప్పుడు బాధపడ్డాడు? సీతాపహరణం అయినప్పుడు బాధపడ్డాడు. ఎందుకు? అధర్మం పెట్టేగిపోతోంది అని బాధపడ్డాడు. అవునా కదా? రావణాసురుడు అధర్మం పెరిగిపోతోంది అని బాధపడ్డాడు. అందుకనే ఆ అధర్మాన్ని సంహారం చేశాడు. రావణాసురుని కాదు రాముడు సంహారం చేసింది, అధర్మాన్ని. రావణాసురుడు అని మనం అనుకుంటాం, కానీ శ్రీరాముడు వచ్చింది ధర్మస్థాపన కోసం.